हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఇందులో రెండు సెంటెన్సెస్ ఉంటాయి, కానీ ఒక సెంటెను వేరొక సెంటెన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ తెలుగులో ఎప్పుడైతే రాముడు వస్తాడో అప్పుడు సీత కూడా వస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నీకు ఎంత కావాలో అంత తిను, నేను ఎక్కడికి వెళితే రాముడు అక్కడికి వస్తాడు, ఎలా అయితే అలా చెయ్యి, ఎవడైతే కష్టపడతాడో వాడికి విజయం వస్తుంది. ఇలా సెంటెన్సెస్ ని హిందీలో ఎలా చెప్పాలి? హిందీలో చెప్పడానికి మనకి జో వహ్, ఎవడైతే వాడు, ఎవరైతే వారు, జబ్ తబ్, ఎప్పుడైతే అప్పుడు, జహా వహా, ఎక్కడైతే అక్కడ, జైసే వైసే, ఎలా అయితే అలా, జితనా ఉతనా, ఎంతైతే అంత. ఇలా మనం జో వహ్ తీసుకుని ఒక 50 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. ఈ సిరీస్ లో మీకు 5 వీడియోస్ వస్తాయి. పార్ట్ 1, 2, 3, 4, 5. ఓకే, ఫస్ట్ మనం జో వహ్ తో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, జో అనేది సెంటెన్ కి స్టార్టింగ్ లో పెట్టాలి. వహ్ అనేది సెకండ్ సెంటెన్ కి స్టార్టింగ్ లో పెట్టాలి. ఓకే, అంటే ముఖ్య సెంటెన్ ఏదైతే ఉందో, మెయిన్ సెంటెన్ ఏదైతే ఉందో దానికి ముందు వహ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాము. ఎవడు కష్టపడతాడో, జో మెహనత్ కర్తా హై, అంటే ఎవడైతే కష్టపడతాడో. వహ్ సఫలతా పాతా హై, వాడు విజయాన్ని పొందుతాడు. ఓకే, వహ్ సఫలతా పాతా హై, వాడు విజయాన్ని పొందుతాడు, మెయిన్ సెంటెన్. ఓకే, జో మెహనత్ కర్తా హై, ఎవడైతే కష్టపడతాడో. ఎవడు నేర్చుకుంటాడో, అంటే ఎవడైతే నేర్చుకుంటాడో వాడే ముందుకు వెళ్తాడు. జో సీఖేగా, జో సీఖేగా భవిష్యత్ కాల్లో ఉంది సెంటెన్, వాడే ముందుకు వెళ్తాడు. ఓకే, ఇలా జో వహ్. వహీ అనేది ఎలా వస్తుంది? వహ్ ప్లస్ హీ. హీ అంటే కేవలము, మాత్రమే అనే మీనింగ్ ఉంది కదా. వహ్ ప్లస్ హీ, వహీ. ఓకే, సో జో వహ్ సెంటెన్స్ మనకి రెండు సెంటెన్సెస్ కావాలి. సో ఇక్కడ చూడండి, మెహనత్ కర్తా హై, కష్టపడతాడు. సఫలతా పాతా హై, విజయాన్ని పొందుతాడు. ఓకేనా? సో కష్టపడతాడు దానికి జో పెట్టండి, ఎవడైతే కష్టపడతాడు అని వస్తుంది. జో మెహనత్ కర్తా హై, వహ సఫలతా పాతా హై, వాడు విజయాన్ని పొందుతాడు. అబద్ధం చెప్పేవాడు పట్టుబడతాడు, అంటే ఎవడైతే అబద్ధం చెబుతాడో వాడు పట్టుబడతాడు. జో झूठ बोलता है वह पकड़ा जाता है. जो झूठ बोलता है वह पकड़ा जाता है, అతను పట్టుబడతాడు. ఇతరులకు సహాయం చేసేవాడు అందరికీ ఇష్టం
ఉంటాడు. దూసరోంకి మదద్ కర్తా హై, ఇతరులకి సహాయం చేస్తాడు. ఇప్పుడు జో యాడ్ చేయండి. జో దూసరోంకి మదద్ కర్తా హై, ఎవడైతే ఇతరులకు సహాయం చేస్తాడో. వహ సబ్కా ప్రియ హోతా హై, అతను అందరికీ ఇష్టంగా ఉంటాడు. నేర్చుకునేవాడే ముందుకు వెళ్తాడు. నేర్చుకుంటాడు అంటే సీక్తా హై. నేర్చుకునేవాడే జో సీక్తా హై అంటే ఎవడైతే నేర్చుకుంటాడో వాడే ముందుకు వెళ్తాడు. వహీ ఆగే బడతా హై. జో సీక్తా హై వహీ ఆగే బడతా హై. ఎవడైతే భయపడతాడో వాడు ఓడిపోతాడు. जो डरता है वह हार जाता है. जो डरता है वह हार जाता है. నాతో పాటు ఓరల్ చెప్పండి. సహనం కలవాడే గెలుస్తాడు. జో ధైర్య రఖతా హై, తో పేషెన్సీగా ఉండేవాడు. జో ధైర్య రఖతా హై వహీ జీతతా హై. ఓకేనా. ఆకలిగా ఉన్నవాడే భోజనం అడుగుతాడు. జో భూఖా హై వహీ ఖానా మాంగేగా. జో భూఖా హై వహీ ఖానా మాంగేగా, అడుగుతాడు. మంచి పనులు చేసేవాడు గౌరవం పొందుతాడు. అంటే ఎవడైతే మంచి పనులు చేస్తాడో వాడు గౌరవం పొందుతాడు. जो अच्छे काम करता है वह सम्मान पाता है. ओके, जो अच्छे काम करता है वह सम्मान पाता है. అలసత్వం ఉన్నవాడు విఫలమవుతాడు. లేజీగా ఎవడు ఉంటాడో వాడు సక్సెస్ అవ్వలేడు. जो आलसी है वह असफल होता है. जो आलसी है वह असफल होता है. కష్టపడి పనిచేసేవాడే విజయవంతం అవుతాడు. అంటే ఎవడైతే కష్టపడతాడో. जो मेहनती है, मेहनत करने वाला मेहनती, వాడే విజయవంతం అవుతాడు. వహీ సఫల్ హోతా హై. బోధించే గురువునే మంచి అనుకుంటారు, మంచివాడు అనుకుంటారు. జో శిక్షక్ సంఝాతా హై, ఒక అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. వహీ అచ్చా మానా జాతా హై, అతనే మంచి అనుకుంటారు, మంచివాడు అనుకుంటారు. తప్పు చేసేవాడే శిక్ష పొందుతాడు. అంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాడు శిక్ష పొందుతాడు. जो गलत काम करेगा वही सजा पाएगा. जो गलत काम करेगा वही सजा पाएगा. వినయంగా ఉండేవాడే గౌరవం పొందుతాడు. जो नम्र होता है वही आदर पाता है. जो नम्र होता है वही आदर पाता है. అప్రమత్తంగా ఉన్నవాడే సురక్షితంగా ఉంటాడు. जो सजग है वही सुरक्षित रहता है. ఆరోగ్యంగా ఉండేవాడే సంతోషంగా ఉంటాడు. जो स्वस्थ रहेगा वही खुश रहेगा. పెద్దలను గౌరవించేవాడే సన్మార్గవంతుడు అవుతాడు. जो बड़ों का आदर करता है
वही संस्कारी कहलाता है। जो बड़ों का आदर करता है वही సంస్కారి कहलाता है. ప్రశ్నలు అడిగిన వాడే సమాధానం తెలుసుకుంటాడు. ఎవడైతే ప్రశ్నలు అడుగుతాడో వాడే సమాధానం తెలుసుకుంటాడు. जो सवाल पूछता है वही उत्तर जान पाता है. అందరినీ నవ్వించేవాడే అందరికీ ప్రియంగా ఉంటాడు. जो सबको हंसाता है वही सबसे प्यारा बनता है. నిజాయితీగా ఉన్నవాడే నమ్మదగినవాడు అవుతాడు. అంటే ఎవడైతే నిజాయితీగా ఉంటాడో. जो सच्चा है वही विश्वसनीय होता है. సమయానికి వచ్చేవాడే క్రమశిక్షణ గలవాడు అవుతాడు. అంటే ఎవడైతే సమయానికి వస్తాడో. जो समय पर आता है वही अनुशासित कहलाता है. కష్టపడిన వాడే ఫలితం పొందుతాడు. जो परिश्रम करेगा वही फल पाएगा. जो परिश्रम करेगा वही फल पाएगा. ఫల్ అంటే రిజల్ట్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇతరులను ప్రేమించేవాడు అందరికీ ఇష్టమవుతాడు. जो दूसरों से प्रेम करता है प्यार करता है वह सबका प्रिय बनता है. కోపం పెట్టుకునేవాడు తనకే నష్టం చేసుకుంటాడు. जो क्रोध करता है वह अपना नुकसान करता है. నిజం చెప్పేవాడే గౌరవం పొందుతాడు. जो सच्चाई बोलता है वही सम्मान पाता है. నాతో పాటు వారలు చెప్పండి. అలసత్వం ఉన్నవాడు వెనకబడిపోతాడు. जो आलस करता है वह पीछे रह जाता है. जो आलस करता है वह पीछे रह जाता है. తన మాట నిలబెట్టుకునేవాడే గొప్పవాడు. जो अपने वचन निभाता है वही महान है. जो अपने वचन निभाता है वही महान है. స్నేహితునికి సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. जो मित्र की सहायता करता है वही सच्चा मित्र है. जो मित्र की सहायता करता है वही सच्चा मित्र है. దురాశ పడ్డవాడు ఎప్పుడూ సంతృప్తి చెందడు. जो लोभी है वह कभी संतुष्ट नहीं होता. जो लोभी है वह कभी संतुष्ट नहीं होता. సమయాన్ని విలువైనదిగా భావించేవాడే విజయవంతం అవుతాడు. जो समय का मूल्य समझता है वही सफल होता है. जो समय का मूल्य समझता है वही सफल होता है. అందరినీ గౌరవించేవాడే గొప్పవాడు అవుతాడు. అంటే ఎవడైతే అందరినీ గౌరవిస్తాడో. जो सबका सम्मान देता है वही सबसे महान होता है. సహనం కలవాడే కష్టాలను జయిస్తాడు. जो धैर्य रखता है वही कठिनाइयों को जीतता है. కష్టపడనివాడు ఏమీ పొందడు. जो मेहनत नहीं करता
वह कुछ नहीं पाता, जो मेहनत नहीं करता वह कुछ नहीं पाता. సద్భావం ఉన్నవాడే అందరికీ ఇష్టం అవుతాడు. మీన్స్ జో సజ్జన్ హే, ఒక మంచి స్వభావం, సద్భావం, ఒక మంచి స్వభావం కలవాడు అందరికీ ఇష్టం అవుతాడు. సద్భావము. ఓకే. పేదలకు సహాయం చేసేవాడే నిజమైన మనిషి. ఎవడైతే పేదలకు సహాయం చేస్తాడో అని అర్థం. जो गरीबों की मदद करता है वही सच्चा इंसान है. నిత్యం చదివేవాడే మంచి మార్కులు పొందుతాడు. जो नियमित पढ़ाई करता है वही अच्छे अंक पाता है. త్వరగా కోపం పెట్టుకునేవాడు ఓడిపోతాడు. जो जल्दी गुस्सा करता है वह हार जाता है. బాగా కష్టపడేవాడే లక్ష్యం చేరుకుంటాడు. जो कड़ी मेहनत करता है वही मंजिल पाता है. గొడవ పెట్టుకునేవాడే అందరినీ బాధ పెడతాడు. అంటే ఎవడైతే గొడవ పెట్టుకుంటాడో. जो झगड़ा करता है वही सबको दुखी करता है. నిజం తెలిసిన వాడే నిజమైన సాక్షి. जो सच जानता है वही सच्चा गवाह है. गवाह, సాక్షి. నియమం ఉల్లంఘించేవాడే శిక్ష పొందుతాడు. जो नियम तोड़ता है, బ్రేక్ చేయడం, తోడునా అంటే ఎవడైతే నియమాలని బ్రేక్ చేస్తాడో. వహీ దండ పాతా హై, అతనే శిక్ష పొందుతాడు. సహనం ఉన్నవాడే విజయవంతం అవుతాడు. जो धीरज रखता है वही सफल होता है. जो धीरज रखता है वही सफल होता है. కష్టపడేవాడే ఇతరుల కంటే ముందుకు వెళ్తాడు. जो परिश्रमी है वही दूसरों से आगे निकलता है. जो परिश्रमी है वही दूसरों से आगे निकलता है. పేదవాడే ఎక్కువగా కష్టపడతాడు. అంటే ఎవడైతే పేదవాడో వాడే ఎక్కువగా కష్టపడతాడు. जो गरीब है वही मेहनत करता है. जो गरीब है वही मेहनत करता है. అందరినీ సంతోషంగా ఉంచేవాడే ప్రియమైన వాడు అవుతాడు. जो सबको खुश रखता है वही प्रिय होता है. తల్లిదండ్రుల సేవ చేసేవాడే నిజమైన కుమారుడు. जो माता पिता की सेवा करता है वही सच्चा पुत्र है. అంటే ఎవడైతే సేవ చేస్తాడో అన్నట్టుగా వస్తుంది. నిజాయితీగా ఉన్నవాడే అందరి నమ్మకం పొందుతాడు. जो ईमानदार है वही सबका विश्वास जीतता है. క్రమశిక్షణ పాటించేవాడే గొప్పవాడవుతాడు. जो अनुशासन का पालन करता है वही महान बनता है. అలవాటు మార్చేవాడే జీవితాన్ని మార్చుతాడు. जो आदत बदलता है, తనకున్నటువంటి అలవాటులను ఎవడైతే మార్చుకుంటాడో వహీ జీవన్ బదల్తా హై, తనే తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఓటమి అంగీకరించని వాడే నిజమైన విజేత. जो हार नहीं मानता वही सच्चा विजेता है. మంచి ఆలోచనలు కలవాడే గొప్పవాడవుతాడు. जो अच्छे विचार रखता है वही महान बनता है. ఓకే, ఇలా మనం జో అండ్ వహ్ తోటి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఓకే.
अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।